ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రకాశవంతంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడమే G20 ఉద్దేశమని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ప్రజలు ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్నారు. వాయువ్యాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వద్ద అల్పపీడనం ఈరోజు బలహీనపడింది. ఇక వార్తల వివరాలు. ప్రపంచంలోని అనేక దేశాలు వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రకాశవంతంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు ఢిల్లీలో పాత్రికేయులతో ప్రధానమంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత 9 ఏళ్లుగా సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ విధానాన్ని అనుసరిస్తోందన్నారు. వసుదైవ కుటుంబకం అనే నినాదంతో భారతదేశం ఈ ఏడాది G20 సదస్సులను నిర్వహిస్తుందన్నారు. ప్రగతిని కొనసాగించటానికి, వృద్ధి ఫలాలను అందించటానికి దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో ఈ నినాదం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఈ విధానం నేడు అంతర్జాతీయంగా గుర్తింపు సాధించిందని ప్రధానమంత్రి పేర్కొంటూ भारत में G20 का शिखर सम्मेलन होने जा रहा है। G20 का प्रेसिडेंट होने के नाते भारत ने इसकी जो थीम तय की है उसमें भी विश्व बंधुत्व की यही भावना नजर आती है। ये थीम है वसुधैव कुटुंबकम, वन अर्थ, वन फैमिली, वन फ्यूचर। यानी पूरी दुनिया का फ्यूचर साझा है, जुड़ा हुआ है। इसलिए हमारे फैसले और हमारे सरोकार भी उसी दिशा में। అభివృద్ధి చెందుతున్న దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడమే G20 ఉద్దేశమని భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. ఈ రోజు ఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో G20 బాధ్యతాయుతంగా ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశం మారిన వైఖరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య భూమిక పోషించారని అన్నారు. మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో భారత్పై ప్రత్యేక బాధ్యత ఉందని పేర్కొన్నారు. G20 దేశాలు ఇతర దేశాల పట్ల తమ బాధ్యతలను అర్థం చేసుకుంటాయని ఆశిస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. శ్రీకృష్ణుని జన్మాష్టమి పురస్కరించుకుని వేడుకలను దేశవ్యాప్తంగా ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. శ్రీకృష్ణ మందిరాల్లో వివిధ పూజలు, అభిషేకాలతో పాటు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉట్టికొట్టి సంబరాలను చేసుకుంటున్నారు. కాగా కొన్ని ప్రాంతాల్లో రేపు జన్మాష్టమి వేడుకలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్నారు. ఈ రోజు విజయవాడలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ పరిశ్రమలు, వ్యవసాయం, గృహ అవసరాలకు ఎక్కడా కోతలు విధించటం లేదని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది గత నెలలో 18% డిమాండ్ పెరిగిందని వివరించారు. కాగా ఆగస్టు నెలలో రోజుకు 230 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా సెప్టెంబరు నెల ఈ వారంలో 210 మిలియన్ యూనిట్ల వరకు డిమాండ్ ఉందని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో విద్యుత్ కొరత రాకుండా ముందు జాగ్రత్తగా 40 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేశామని తెలిపారు. ఒక్క యూనిట్ను 13 రూపాయల వరకు కొనుగోలు చేయడానికి కేంద్రం అనుమతి ఉన్నా 7.5 రూపాయలకే కొనుగోలు చేశామని తెలిపారు. వాయువ్యాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వద్ద అల్పపీడనం ఈరోజు బలహీనపడింది. దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం దక్షిణ అంతర్గత ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. దేశంలో జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలిసారి అధికారికంగా సమావేశమైంది. ఢిల్లీలోని రామ్నాథ్ కోవింద్ నివాసంలో ఈ రోజు మధ్యాహ్నం జరిగిన భేటీకి కమిటీ సభ్యులు హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు ఈ సమావేశంలో ఉన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
నూతన భవనంలోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలో ప్రస్తుతం తెర మీదకు వచ్చిన జమిలీ ఎన్నికలు, ఇండియా పేరు మార్పు వంటి బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ బిల్లులు ఆమోదం పొందితే నూతన పార్లమెంటు మొదటి సమావేశంలోనే దేశ చరిత్రలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టినట్టు అవుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి 5 రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నామని తెలిపింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రం ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సమావేశాల అజెండా తెలపాలని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశం పేరును ఇకపై భారత్గా పిలవడంలో ఎటువంటి తప్పు కనిపించడం లేదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుమలలో ఈరోజు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీవారిని మంత్రులు రోజా, గుమ్మనూరు జయరాంలు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండియాను భారత్ అనడం బాగుందన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. స్థానిక అటవీశాఖ కార్యాలయంలోని శ్రీకృష్ణ మందిరంలో జిల్లా అటవీశాఖ అధికారి నిషాకుమారి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం రేంజ్ ఆఫీసర్ జగదీష్ మాట్లాడుతూ మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని సందేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అలాగే నగరంలోని బొందిలీపురం రాధాకృష్ణ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో మండల స్థాయిలో గ్రీవెన్స్ డే జరపనున్నట్టు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. ఈ రోజు భీమవరంలో కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమానికి అదనంగా మండల స్థాయిలో ప్రతి బుధ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 8వ తేదీన ఉదయం 10:30 యలమంచిలి మండలం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రతి బుధ, శుక్రవారాల్లో నిర్దేశించిన మండల ప్రధాన కేంద్రాల్లో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు సెప్టెంబర్ షెడ్యూల్ను ఈ రోజు విడుదల చేశారు. 8న లావేరు, 13న టెక్కలి, 15న పలాస, 20న రణస్థలం, 22న పాతపట్నం, 27న ఇచ్చాపురం, 29న ఆమదాల వలస మండల ప్రధాన కేంద్రాల్లో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ప్రజా ఫిర్యాదులపై తక్షణ పరిష్కారానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్ వివరించారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలోని కుసుంపోల వలస, రాళ్లపాడు, ఈదుల వలస గ్రామాల్లోని శివారు భూములకు వంశధార కాలువల ద్వారా సాగునీరు అందించడంలో తలెత్తే ఇబ్బందులను 24 గంటల్లో పరిష్కరిస్తామని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో నెలకొన్న సాగునీటి ఇబ్బందులను పరిశీలించేందుకు మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు ముద్దాడ బైరాగి నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు కణితి కృష్ణ మరో 10 మందితో కూడిన బృందాన్ని ఆయన పంపించారు. నీరు తక్కువగా రావడానికి గల కారణాలను స్థానిక వంశధార అధికారులు ప్రజాప్రతినిధుల ద్వారా ఎమ్మెల్యేకు వివరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నంలోని గండిపోచమ్మ గుడి నుంచి పాపికొండల విహారయాత్రకు అధికారులు అనుమతులు జారీ చేశారు. నైరుతి రుతుపవనాల ఆరంభం నుంచి భారీ వర్షాలు, గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆగస్టు నెలలో పాపికొండల విహారయాత్రను నిలిపివేశారు. ప్రస్తుతం గోదావరికి వరదలు తగ్గుముఖం పట్టడంతో పర్యాటక బోట్లు విహరించేందుకు అనుమతించారు. తిరుమల నడకదారిలో ఇటీవల చిరుతపురుల దాడుల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం రక్షణ చర్యలు చేపట్టింది. అలిపిరి మెట్ల మార్గం వద్ద చేతికర్రల పంపిణీ కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ అలిపిరి మెట్ల మార్గంలో భక్తులకు కర్రలను అందుబాటులోకి తెచ్చామన్నారు. భక్తుల రక్షణ చర్యల్లో భాగంగానే చేతికర్రలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రకాశవంతంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడమే G20 ఉద్దేశమని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ప్రజలు ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.